హలో ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ టేస్టీ అండ్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా ప్రిపేర్ చేశానో ఆ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ 1 వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ నేను 1.5 kg చికెన్ అండ్ 1.5 kg రైస్ తీసుకున్నా. సో 6 to 8 ఆనియన్స్ వరకు వేయాలి. సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదే ఆయిల్లో కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ ఇంకా పుదీనా ఇలా క్రిస్పీగా డార్క్ బ్రౌన్ అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి సోకింగ్ అండ్ మ్యారినేటింగ్. నేను ఇందాక చెప్పిన కదా 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి ఒక 2 times వాష్ చేసి వాటర్ పోసి సోక్ చేయాలి. అండ్ చికెన్ కూడా ఒక 2-3 times వాష్ చేసుకొని లెగ్ పీసెస్కి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. మసాలా మంచిగా పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తామో ఆ గిన్నెలోకి చికెన్ పీసెస్ అన్నీ తీసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 spoons సాల్ట్, 5 spoons కారం. ఇక్కడ కారం మా టేస్ట్కి తగినట్టు వేసుకుంటున్నాము, మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అండ్ 1 spoon ధనియాల పొడి, 1/2 spoon జీలకర్ర మెంతుల పొడి. ఇక్కడ చికెన్ మసాలా ప్లేస్లో మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలా తగినంత వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా 90% ఇప్పుడే క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ 10% లాస్ట్లో రైస్ మీద వేయనీకి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ ప్రతి పీస్కి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 kg చికెన్ తీసుకున్నా కాబట్టి 1/2 kg వరకు కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక చిన్న బౌల్లో తీసుకొని చికెన్ మీద వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 30 minutes ఇలానే ఉంచేసి ఈలోపు మనం రైస్ బాయిలింగ్ చేసుకోవాలి. సో స్టెప్ 3 వచ్చేసి బాయిలింగ్ రైస్ బాయిల్ చేసుకోనికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 వరకు వాటర్ పోసుకొని సాజీర, లవంగం, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అయినాక మనం ముందే సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సో రైస్ 70 to 80% బాయిల్ అయినాక మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో లేయర్స్గా ఈ రైస్ వేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 గార్నిషింగ్ అండ్ దమ్. గార్నిషింగ్ కోసం రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ పుదీనా, కొత్తిమీర అండ్ నెయ్యి అక్కడక్కడ హోల్స్ చేసి వేసుకోవాలి. అండ్ ఎడ్జెస్కి కూడా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, నాకు మా అత్తమ్మ చెప్పింది. రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఒక చిన్న గ్లాస్ అయినా లేదా ఒక 5 spoons వరకు తీసుకొని ఈ రైస్ మీద వేస్తే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దమ్ కోసం పిండి తడిపి గిన్నె చుట్టూ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఎయిర్ పోకుండా టైట్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దమ్ కోసం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్యాన్ పెట్టి ఈ గిన్నె పెట్టాలి. తర్వాత క్యాప్తోని కవర్ చేసి ఈక్వల్గా వెయిట్స్ పెట్టాలి, ఎక్కడ కూడా ఎయిర్ లీక్ అవ్వకుండా. సో ఈ దమ్ ఒక 30 minutes ఉంచాలి. ఈ బిర్యానీ రెడీ అయ్యేలోపు మనం బిర్యానీస్ బెస్ట్ కాంబినేషన్ రైతా ప్రిపేర్ చేసుకుందాము. రైతా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కట్ చేసి పెట్టుకున్నా. ఒక బౌల్లో కర్డ్ తీసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కీరా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే రైతా రెడీ. ఫైనలీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. మా ఇల్లంతా నిండిపోయింది. ఓ మై గాడ్, చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము.
పైన ఉన్న రైస్ కొంచెం పక్కకు అనుకున్నాక కింద నుంచి రైస్ తీస్తే మసాలా పీసెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో, అడిషనల్‌గా నేను ఎగ్, ఆనియన్ ఇంకా లెమన్ కూడా రెడీగా పెట్టేసుకున్నా. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. బిర్యానీ చాలా చాలా బావుంది. నిజంగా ఇది స్పెషల్ దమ్ బిర్యానీయే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.